మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన సదరన్ క్యాంపు కుప్పంలో దిగ్విజయంగా జరిగింది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు కుప్పం, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల నుంచి దివ్యాంగులు తమ రిజిస్ట్రేషన్ ని విజయవంతంగా చేసుకున్నారు. ఉన్నటువంటి లీడర్లు వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బృహత్తరంగా చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు ఇచ్చి వారికి ఎక్కడో వెళ్ళి ఇన్ని రోజులు తీసుకురావడం జరుగుతుంది. చిత్తూరుకు పోమని, పలమనేరుకు పోమని, ఇంకో చోటు. కానీ ఈ రోజు కుప్పంలోనే ఈ క్యాంప్ పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉందని, దీన్ని ఉపయోగించుకొని రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలని కుప్పంలోనే చేసే విధంగా మనం అందరూ కూడా కలిసికట్టుగా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఈరోజు కనీ విని ఎరగని రీతిలో కుప్పంలో సీఎం గారి ఆదేశాల మేరకు దివ్యాంగులకు సదరన్ సర్టిఫికేట్లు మొదలు పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కంచర్ల శ్రీకాంత్, గవర్నమెంట్ చీఫ్ విప్, మన ఆర్టీసీ వైస్ చైర్మన్ ముదర్కొండ గారు, ఆ తర్వాత కడా పీడి గారు, కుప్పం మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు గవర్నమెంట్ నుంచి నిన్న అయితే 3000 మందికి చూడడం జరిగింది. ఈరోజు ఇంకా పెద్ద సంఖ్యలో పెరిగారు. రీతిలో ఎక్కడ ఉన్న దివ్యాంగ వాళ్ళు క్యాంపు ఉపయోగించుకున్నారు. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పం ఏరియా హాస్పిటల్లో జరుగుతున్న సదరన్ క్యాంపుని పరిశీలించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సదరన్ స్లాట్లు బుక్ చేసుకొని రకరకాల కాన్స్టెన్సీల్లో అంటే చిత్తూరు, పలమనేరు, పీలేరు, ఇట్లా మదనపల్లి, ఇట్లా రకరకాల కాన్స్టెన్సీస్కి కుప్పం నియోజకవర్గం సంబంధించిన వీళ్ళ దివ్యాంగులకి స్లాట్స్ రావడం, వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం అనేది అందరికీ తెలుసు. దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తే 2 రోజుల పాటు అక్కడ ఇతర జిల్లాల్లో ఉన్న ఇతర నియోజకవర్గాల్లో ఉన్న డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడే పెట్టి 2 days ఫుల్ డే క్యాంప్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నిన్న రమారమి 3500 పైచిలకు దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం జరిగింది. ఈ రోజు కూడా రమారమి 3000 పైచిలకు దివ్యాంగులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వచ్చే వాళ్ళకి అన్ని రకాలైన వసతులు, భోజనం దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని దానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా అనేది ఇక్కడ డిపార్ట్మెంట్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దాని మున్సిపల్ కమిషనర్ గారు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. వారికి అట్లాగే వికాస్ కాడా పీడీ గారికి, ఇతర రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వార్డులకు సంబంధించి వాళ్ళ మండలాలకు సంబంధించిన దివ్యాంగులందరినీ తీసుకొచ్చి ఎంతో గొప్ప సర్వీస్ని నిన్న ఇవాళ అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కుప్పం నియోజకవర్గ ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఆలోచించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసే ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా అతి గొప్ప కార్యక్రమం ఇది. దివ్యాంగుల కోసం ఈ నియోజకవర్గంలోనే ఇక్కడ ఉండే వాళ్ళ కోసం 2 రోజుల పాటు క్యాంప్ నిర్వహించడం. ఇవే కాదు, ఇంకా భవిష్యత్తులో కూడా వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, అందరికీ దీనికోసం పనిచేస్తున్న లయన్స్ క్లబ్ కానీ, ఇతర ఎన్జిఓస్ కానీ, స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాలంటీర్లుగా వచ్చి పనిచేస్తున్న చాలా మంది అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.